సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే బార్డర్ 2కి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి అమ్మ చెప్పుకోవాల్సిందే స్టార్టింగ్లోనే అది క్యాన్ పెట్టుకొని ఇట్లా చూపిస్తారు కదా, అది బాగుంది. ఇన్స్పైర్డ్ బై 1971 వార్కి సంబంధించి దాని మీద ఇన్స్పిరేషన్ తీసుకొని మూవీ అయితే తీసుకుని అయితే స్టార్టింగ్లోనే హింట్ అయితే ఇచ్చేసారు. సో గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం అక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ట్రైలర్ ప్రకారంగా చెప్తున్నాను, గ్రాఫిక్స్ అక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించినా సరే కూడా ఆ ఎమోషన్, ఆ ఫీల్, ఆర్మీ వాళ్ళు, నేవీ అండ్ ఆల్సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళ కష్టాలు పడతారో దాని మీద బాగా చూపించారు బై. అండ్ ఆల్సో మన సన్నీ పాజీ గారిది బేస్ డైలాగ్ ఉంటుంది కదా అది, అండ్ బై క్లాసిక్ బార్డర్ బై. నిజంగా చెప్తున్నా కదా, స్టిల్ ఇప్పటికీ నేనైతే మాత్రం క్లాసిక్ బార్డర్ వన్ సెకండ్ చూస్తాను. ఇది యూట్యూబ్లో కూడా మీకు అవైలబుల్ ఉంది, ఒకవేళ చూడాలని కూడా చూసుకోవచ్చు. ఇది దాన్ని కంటిన్యూ చేయాలా లేకపోతే సక్సెస్ అలా ఉందా కానీ వేవిక్స్ కనిపిస్తుంది మీకు, అక్కడ కనిపిస్తుంది. కానీ ట్రైలర్ కట్స్ ఏవైతున్నాయో చాలా బాగా ట్రైలర్ కట్స్ చూపించారు. ఏవైతే కీ పాయింట్స్ ఏవైతే చూపించాలనుకుంటారో అది ప్రాపర్గా చూపించారు అనుకోవచ్చు మేము. అండ్ డైలాగ్ కూడా ఉంటుంది. అమ్మ సన్నీ బాజీ గారు డైలాగ్ డెలివరీ మాత్రం చెప్పుకోవద్దు బై. నిజంగా చెప్పుకున్నా, సన్నీ బాజీ గారు డైలాగే బాగుంది. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఎట్లయితే ఒక్కొక్క ఫ్యామిలీ అంటే ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, లేకపోతే నేవీ వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఫ్యామిలీ, ఒక్కొక్కరి ఫ్యామిలీకి సంబంధించిన బాండింగ్స్, మళ్ళీ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒకే దగ్గర సాంగ్స్ వచ్చినట్టు ఎలా లింక్ చేసారో నాకైతే తెలియదు, కానీ ఒకే దగ్గర ఉన్నట్టు చూపించారు. స్టోరీ ఎట్లా పోతే తెలియదు. అండ్ దాంట్లో మన సన్నీ పాజీ వాళ్ళ రోల్ ఎలా ఉందనేసి అయితే బై ఇప్పటికైతే తెలియదు, కానీ ఎమోషన్ మాత్రం ఉంది బై. ఎమోషన్ అయితే ఫీల్ అవుతున్నా ట్రైలర్ చూసినాక. ముందు చెప్తున్నా, ట్రైలర్ ప్రకారం మూవీ చూసినాక చేంజ్ అయ్యే అవకాశాలు వస్తుంటాయి కాబట్టి నేనైతే మూవీ చూసినాక ఫైనల్ రివ్యూ అయితే ఇస్తాం. ప్రస్తుతం అయితే ట్రైలర్ మటుకు మాత్రం ఆ ఎమోషన్, ఆ ఫీల్ మాత్రం బార్డర్ ఎవరైతే ఫస్ట్ అప్పట్లో బార్డర్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనికైతే కనెక్ట్ అవుతారు బై. నేనైతే చెప్తున్నా, సాంగ్స్ కానీ, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ, ట్రైలర్ కట్స్ కానీ సూపర్ అనిపించింది. అండ్ ఎండింగ్లో డైలాగ్ డెలివరీ బాగుంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ బాగుంది. నిజంగా చెప్తున్నా కదా, మూవీ చూడదగ్గ మూవీయే. ఇండియన్ నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. మర్చిపోయి మూవీ మాత్రం స్కిప్ చేద్దాం. ఈ మూవీ మాత్రం థియేటర్లో చూడమని ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో మూవీ వచ్చేసరికి అయితే January 23rd లాంచ్ అవబోతుంది అనమాట. సో మస్ట్ వాచ్ అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను.